డాక్టర్ రవి జకరియాస్ ఒక అద్భుతమైన ఇలస్ట్రేషన్ చెప్తాడు. ఒక చిన్న పిల్లడు, ఒక చిన్న పిల్ల, ఇద్దరు ఫ్రెండ్స్, బిలో 5th క్లాస్, ఎదురెదురు ఇల్లు. రోజు ఆడుకుంటారు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే. చాలా మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. ఒక రోజున వీడి దగ్గర ఉన్నటువంటి రంగురంగుల గోళీలు తీసుకొని వెళ్ళి అమ్మాయికి చూపిస్తాడు. చాలాసేపు ఆడుకుంటారు. ఇంకో రోజున అమ్మాయి వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చిన ఇంపోర్టెడ్ స్వీట్స్, చాక్లెట్స్ అన్నీ తీసుకొచ్చి వాడికి ఇస్తూ ఉంటుంది. తింటూ ఉంటారు ఇద్దరు. ఈ అమ్మాయి చాక్లెట్లు చాలా తీసుకొస్తా ఉంటే, ఏంటి ఇన్ని చాక్లెట్లు తెస్తున్నావు అని అంటే, చాలా ఉన్నాయి నా దగ్గర అంటది. అప్పుడు వీడు ఒక డీల్ చేసుకుంటాడు అమ్మాయితో. నా దగ్గర ఉన్న గోళీలన్నీ నీకు ఇచ్చేస్తాను, నీ దగ్గర ఉన్న చాక్లెట్లన్నీ నాకు ఇచ్చేస్తావా అని అడుగుతాడు. అమ్మాయికి గోళీలు, ఆ కలర్స్ అంటే చాలా ఇష్టం, బికాజ్ షీఈ్ ఎ గర్ల్. సో ఆ అమ్మాయి డీల్కి ఒప్పుకుంటుంది. అమ్మాయి పరిగెట్టుకుంటూ తన ఇంట్లోకి వెళ్తుంది, వీడు పరిగెట్టుకుంటా వీడి ఇంట్లోకి వెళ్తాడు. అమ్మాయి తన దగ్గర ఉన్నటువంటి చాక్లెట్లన్నీ డబ్బాలో వేసేసుకొని తీసుకొచ్చేస్తుంది వీడి దగ్గరికి. వీడు కూడా వాడి దగ్గర ఉన్నటువంటి రంగురంగుల గోళీలన్నీ జవురుకొని డబ్బాలో వేసుకుంటూ ఉంటే, అననీయ సప్పీరలాగా ఒక ఆలోచన వస్తుంది వాడికి. నా దగ్గర ఇన్ని గోళీలు ఉన్నాయో ఆమెకు తెలియదు కదా అని కొన్ని గోళీలు తీసి దిండు కింద దాచిపెట్టేసి, కొన్ని గోళీలే తీసుకొని డబ్బాలో వేసుకొని డబ్బా మూత పెట్టేసి వాడు కూడా బయటకు వస్తాడు ఇంట్లో నుంచి. అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది చాక్లెట్లన్నీ పట్టుకొని. అమ్మాయి అమాయకంగా చాక్లెట్లన్నీ ఇచ్చేస్తుంది. వీడు గోళీలు ఇస్తూ ఉంటాడు, నా గోళీలన్నీ ఇచ్చేశాను అంటాడు. సరే, రాత్రి అయిపోతుంది, అలిసిపోతారు, అన్నం తినేసి పడుకుంటారు. ఆ రాత్రి అమ్మాయి గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటుంది, వీడికి నిద్ర పట్టదు. వీడి మనసులో ఒక ఆలోచన, ఓ అనుమానం, అమ్మాయి చాక్లెట్లన్నీ ఇచ్చిందా? నువ్వు చెడ్డోడివి, అందుకని ఎదుటి వాళ్ళు చెడ్డోళ్ళేమో అని నీకు అనుమానం. నీకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందుకనే ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడినా బాయ్ ఫ్రెండే అనిపిస్తుంది నీకు. గిల్ట్. నువ్వు చేసిన తప్పు నిన్ను వెంటాడుతుంది, నీ సంబంధాలని చెడిపేస్తుంది, అనుమానాన్ని తీసుకొస్తుంది నీ సంబంధం.